సనత్ నగర్ నియోజకవర్గం దాసారం బస్తీలోని డంపింగ్ యార్డ్ను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా దాసారం బస్తీలో పర్యటించారు కవిత. దాసారం బస్తీ గ్రౌండ్లోని డంపింగ్ యార్డ్ సమస్యను పరిశీలించారు. ఇండ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం, చెత్త సేకరణ వాహనాలను బస్తీ గ్రౌండ్లో పార్క్ చేయడంతో దుర్గంధంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ అనుమతితోనే ఇండ్ల మధ్య చెత్త వాహనాలు నిలుపుతున్నారా అని ప్రశ్నించారు. ఈ డంపింగ్ యార్డ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వెంటనే అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలన్నారు కవిత. ఈ మొత్తం చుట్టూ ఇండ్లున్నాయి, మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలన్నీ కూడా ఇక్కడ ఉన్న 4 ఎకరాలలో పర్మనెంట్ గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు. ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్ లో నిరంతరం కూడా కంప్లీట్ గా చెత్త నిండిపోయి ఉండడంతో చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా, ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి జనావాసాల మధ్యలో ఇది ఎందుకు పెట్టారు, ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా, జిహెచ్ఎంసీ పెట్టించిందా, జిహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్ గా సప్లై చేస్తారా ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. రెండవది, ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం, దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది గంజాయి తాగడము, మొన్న దసరా అప్పుడు కూడా ఒక మర్డర్ జరగడం, వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ ని ఆటోలో నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ ని ఇక్కడ నుంచి తీసేయడానికి తెలంగాణ జాగృతి పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి అధికారులు వచ్చి చూసుకోవాలి. కంప్లీట్ గా ఇండ్ల మధ్యలో ఉన్నది, చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది. చిన్న చిన్న పిల్లలు ట్యూషన్లకు పోతా ఉంటారు, క్లాసెస్ కి పోతా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.